ఈరోజు ఎవరి పట్ల? రాహాబు అనే వేశ్య పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, అది ఎంత కష్టమైనా సరే, అది ఎన్ని దేశాల అవతలు ఉన్నా సరే, ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్పేసి మనం చూసుకున్నాం. అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళిక మనలో ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఫలవంతంగా మారుతుందని చెప్పేసి మనం విన్నాం. ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యం ఏమనగా, నా కన్నులతో నేను చేసుకున్న నిబంధన, నా కన్నులతో నేను చేసుకున్న నిబంధన, నా కన్నులు జాగ్రత్త, నా కన్నులారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యం ఈరోజు మనం అందరం కూడా వినబోతున్నాము. రాయబడింది కదా, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదవండి గట్టిగా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ వాక్యానికి రాస్తున్నాడంటే, యేసు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 3 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. 5వ వచనం మొదలుకొని 8వ అధ్యాయం వరకు కొండ మీద రాసిన ప్రసంగంలో ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, నీ దేహమునకు దీపము కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి వారికి కూడా ఏముంటాయమ్మా? ఎన్ని కన్నులు ఉంటాయి అందరికీ? చెప్పండి, మాట్లాడండి. ఎన్ని కన్నులు ఉంటాయి? 2 కన్నులు ఉంటాయి కదా. వాటిలో ఒకటి లేకుండా కూడా మనం ఏం చేస్తామంటే చూస్తాం. కానీ కొంతమందికి 2 కన్నులు కూడా ఉండవు. మనం చూసినట్లయితే అన్ని డెఫిషియన్స్ కంటే ఏంటంటే, అన్ని వాటికంట అవయం లేని వాళ్ళని అడిగితే ఏమంటారంటే, నాకు చెవులు లేకున్నా ఎక్కువ ప్రాబ్లం లేదు, నాకు మాట రాకపోయినా ఎక్కువ ప్రాబ్లం ఉండదు, కానీ కళ్ళు కనబడని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు లెయ్యాలన్నా ఒక వ్యక్తి సహాయం కావాలా, వాళ్ళు నడవాలన్నా ఒక వ్యక్తి సహాయం కావాలా, వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సహాయం కావాలా, వాళ్ళు మెట్లు ఎక్కాలన్నా ఒక వ్యక్తి సహాయం కావాలా. అట్లా ఏం చేస్తున్నారంటే, చెవులు లేని వాడికి ఏం కాదు, చెవులు మాత్రమే వినబడవు. మాటలు రానివాడికి మేలు, వాడికి మాటలు మాత్రమే రావు. కానీ కళ్ళు కనబడిన వాడికి అనేకమైన సమస్యలు ఉంటాయి. మనుషులకు మాత్రమే కళ్ళు ఉన్నాయా? జంతువులకు కళ్ళు ఉన్నాయమ్మా? జంతువులకు కూడా కళ్ళు ఉన్నాయి. కానీ మనుషులు చూడగలిగిన కళ్ళు జంతువులు, కలర్స్ జంతువులు చూడలేవు. మనం చూసినట్లయితే కుక్కలు ఎన్ని కలర్స్ చూడగలవని చెప్పేసి మనం చూసినట్లయితే కుక్కలు 2 కలర్లు మాత్రమే చూస్తాయి. మనం అనుకుంటాం కదా, అయ్యో నేను ఈరోజు తెల్లంగా వేసుకొచ్చిన, కుక్కకి తెల్ల కనబడుతుంది ఏమనుకుంటాం. కుక్కకి తెల్ల కనబడదు. కుక్కకి కనబడేది 2 కలర్లు, ఒకటి బ్లూ, ఒకటి పసుపు రంగు. అవి 2 మాత్రమే కనబడతాయి. నువ్వు పసుపు రంగు బట్టలు వేసుకొని వచ్చావు అనుకో, నీ కళ్ళు బాగా చూస్తుంది, అది నేను బాగా గుర్తుపడుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, దేవుడు మనుషులకు మాత్రమే అత్యధికమైన కలర్స్ ఈ లోకంలో, ప్రపంచంలో అన్నిటికంటే. మన పిల్లికి చూసినట్టయితే దానికి ఒకటి ఎక్కువ కనబడుతుంది. పిల్లికి 3 కలర్లు కనబడతాయి. అదే చెప్పుకున్నట్టు రెడ్ కలరు, ఇంకోటి వచ్చేసి పసుపు కలరు, ఇంకోటి వచ్చేసి బ్రౌన్ కలర్. ఈ 3 కలర్లు మాత్రమే పిల్లికి కనబడతాయి. ఇంకా మిగతా ఏ కలర్లు కూడా పిల్లికి కనపడవు. పూర్వకాలంలో అనేకమైన యాక్సిడెంట్లు స్కూల్ బస్ కింద, బస్సులు వెళ్తున్నప్పుడు, వాహనాలు వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువగా జంతువులు వచ్చి చచ్చిపోయేటివి. అప్పుడు శాస్త్రవేత్తలు చెప్పినారంట, అరే తిక్కోళ్ళారా, స్కూల్ బస్సులకి పసుపు రంగు వేయండి, అప్పుడు జంతువులకి బాగా కనబడుతుంది, అప్పుడు ఏం చేస్తాయంటే అవి తప్పుకుంటాయి అని చెప్పి చెప్పినారు. అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే స్కూల్ బస్సులకి ఏం కలర్ ఉంటుందమ్మా? స్కూల్ బస్సులకి పసుపు కలరే ఉంటుంది. ఒక్కొక్క స్కూల్కి ఒక రకంగా ఉండొచ్చు కదా, ఒక్కొక్క పార్టీకి ఒక రంగు ఉన్నట్లుగా ఒక్కొక్క స్కూల్కి ఒక కలర్ ఉండొచ్చు. కానీ అట్లా పెట్టలే రూల్స్. ఏ స్కూల్ అయినా కానీ పసుపు కలర్ రంగు మాత్రమే వేయబడుతుంది. ఎందుకంటే వాటికి కుక్కలకి, పిల్లులకి, జంతువులకి అన్ని దానిలకి ఏం చేస్తాయంటే పసుపు కలర్, ఈ బ్లూ కలర్ అనేది కామన్, అన్ని దానిలో కనబడతాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గేదెకి బరగొడ్డు పాలిస్తుంది కదా, ఆ బరగొడ్డు పాలిచ్చే బరగొడ్డుకి గ్రీన్ కలర్ కనబడుతుందా?
గ్రీన్ కలర్ కనబడదు. ఏ కలర్ కనబడుతుంది అంటే రెడ్ కలర్, బ్రౌన్ కలర్ మాత్రమే కనబడుతుంది. నువ్వు గడ్డి పెట్టావు అనుకో, అరే పచ్చగడ్డి వేసినా తిను తిను అంటే అది ఏం చేస్తుంది తెలుసా? దానికి రెడ్ కలర్లో కనబడుతుంది నువ్వు గడ్డి వేసినది. అలా ఏమైపోయిందంటే జంతువులు అన్ని దాంట్లోకి ఏమైపోయిందంటే దేవుడు కొన్ని కలర్స్ మాత్రమే కనబడేలాగున చేశాడు. మనిషి మాత్రం శ్రేష్టమైన వాడు, వాడు దేవుని పోలికలో నిర్మించబడిన వాడని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే వానికి మిలియన్స్ కలర్స్, 10 లక్షల కలర్లు కనబడతాయంట. ప్రపంచంలో మళ్ళీ ఏ జంతువు కూడా కనబడవు ఇన్ని కలర్స్, 10 లక్షల కలర్లు. మనం చూసుకున్నట్టయితే చర్చికి పెయింట్ వేయడానికి అని చెప్పేసి పెయింట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఇదే కలర్లోనే 100 కలర్లు చూపించినారు. నమ్ముతారా? మళ్ళా ఇదే కలరే 100 రకాలైన కలర్స్, దీంట్లో నీకు ఏ కలర్ కావాలా అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేస్తున్నాడంటే దేవుడు మన కనులను దేవుడు ఏం చేశాడంటే వాటిని దేవుడు మంచి వాటిగా తయారు చేశాడు. ఇప్పుడు ఒక బాటిల్ ఉందనుకోండి, దీనిలోనికి మనం నీళ్ళు పోయాలంటే ఎటు పోయాలమ్మా? నీళ్ళు పోయాలంటే ఎటు పోయాలా? మూత తీసి దానిలోని మూతలో నుంచే పోయాలా. మూత తీసి దీంట్లో నుంచే పోయాలా. మూత పెట్టి పోసిపోతాయా? పోవు. అదేవిధంగా మనం కనులతో ఈ వేటినైతే చూస్తామో అది మన హృదయంలో నిలిచిపోతుందంట. మన హృదయంలో నిలిచిపోయి అది ఏం చేస్తుందంటే అది కావాలి కావాలి అని చెప్పేసి కోరుకుంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ కనులు నీకు తేటగా ఉండిన ఎడల్లా నీ దేహం అంతా కూడా ఏమవుతుందంటే తేటగా ఉంటుందంట. కాబట్టి మనుషులైన మనము మన కనులను ఏ విధంగా చూసుకోవాలంటే తేటగా చూసుకోవాలా. తేటగా చూసుకోవాలంటే ప్రతిరోజు సబ్బేసుకుని కళ్ళను కడుక్కోవడం కాదు. మనం చూసే వాటిని ఏం చేయాలంటే మనము పరిశుద్ధమైన వాటిని చూసే విధంగా ఉండాలా. ఇప్పుడు బైబిల్ చదువుదామని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ తీసుకొని వెళ్తారు చదువుకునికే, అప్పుడే ఫోన్ వస్తుంది, ఫోన్ చూస్తారు. ఇంకా వాటిలో అనేకమైన మెసేజ్లు వస్తుంటాయి. వెంటనే ఏం చేస్తారంటే అనేకమైన లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా వాట్సాప్ చూసుకుంటా మెసేజ్లు ఉన్నప్పటికీ అలానే వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నీ కనులతో నీవు నిబంధన చేసుకో. ఈ సంవత్సరం అంతా నువ్వు నీ కనులతో ఏమేమి చూశావు వాటికి నువ్వు లెక్క చెప్పాలా. కాబట్టి ఇక నుంచైనా సరే నీవు మంచి వాటిని చూడడానికి నీ కనులను నీవు ఉపయోగించు. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి కనుల ద్వారా ఆ వ్యక్తి దేహం అంతా కూడా చెడిపోయింది. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం.